वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో మనం 16వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. కాళీయుడిపై తాండవం చేస్తున్నటువంటి నృత్యం చేస్తున్నటువంటి బాలకృష్ణుణ్ణి నిన్న మనం స్తుతించుకున్నాం. అలాగే వ్యాసులు వారు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని నేడు మరొకసారి ప్రారంభించుకొని కాళీయుని యొక్క పత్నులు శ్రీకృష్ణుని యొక్క స్తుతి ఏ విధంగా ప్రారంభించారు అనేటువంటి వరకు ఆ శ్లోకాల వరకు నేడు మనం ఈరోజు చెప్పుకోవడం జరుగుతున్నది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. స్వామివారు తన యొక్క పాదపద్మాలతో పదఘట్టనలతో కాళీయుడి యొక్క గర్వాన్ని అహంకారాన్ని ఏ విధంగా మర్దించి వేశారు అనేటువంటిది కాళీయ మర్దనంలో ఆ లీల స్వామి ఈ అధ్యాయంలో చూపించడం జరిగింది. ముందుగా వ్యాస గణేశుల్ని స్మరించుకుని ప్రవచనంలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న మనం ఈ 16వ అధ్యాయంలో 26 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నామండి. ఏవం పరిభ్రమ హతౌజసమున్నతాంసం ఆనమ్య తత్పృథు శిరస్వధిరూఢ ఆజ్యః తన్మూర్ధరత్న నికర స్పర్శాతి తామ్ర పాదాంబుజోఖిల కళాది గురు ననర్త. సకల కళలకు గురువైనటువంటి ఆయన ఈ కాళీయుడి పైన చక్కగా నర్తిస్తున్నట్ట. ననర్త అనేటువంటి విషయాన్ని చెప్పుకొని, అయితే ఆ నర్తించేటువంటి స్వామికి రంగస్థలము, చక్కగా మృదంగ వాద్య సహకారాలు, అంతేకాకుండా ప్రేక్షకులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అంతా వ్యాసుడు వారు సెట్ చేశారు అక్కడ నేపథ్యంలో. తం నర్తుముద్యతమపేక్ష్య తదా తదీయ గంధర్వ సిద్ధ సురచారణ దేవవద్వః ప్రీత్యా మృదంగ పణవానక వాద్యగీత పుష్పోపహారనుతిభిః సహసోపసేదుః అంటూ వాద్య సహకారాలు, గంధర్వులు మొత్తం అందరినీ తీసుకొచ్చేసారు. సెట్టింగ్ అంతా వచ్చేసింది. ఆయన నాట్యం చేస్తున్నట్ట. బాలకృష్ణుడు నాట్యం, విష్ణుమూర్తి నాట్యం చేస్తుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేవతలందరూ దిగి వచ్చేసారు, స్వామి దగ్గరికే వచ్చేసారు స్వయంగా. తం నర్తుముద్యతమవేక్ష్య, నర్తుం ఉద్యతం అవేక్ష్య. అవేక్ష అంటే చూడటం. స్వామి బాలకృష్ణుడు నర్తించబోతున్నాడు, నాట్యం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి దివ్యలోక వాసులు తదా తదీయ గంధర్వ సిద్ధ సుర చారణ దేవవత్సః. సకల దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సురులు, చారణులు. సురులు అంటే దేవతలు. మొత్తం అందరూ కూడా, సమస్తమైనటువంటి వాళ్ళందరూ కూడా అత్యంత కుతూహలంతో ప్రీత్యా మృదంగ పణవానక వాద్య గీత, చక్కగా మృదంగ వాద్యాలతో, మృదంగము పణవానకము, పణవానకం అనేటువంటిది వాద్యంలో ఉండేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. అది వాద్యంలో ప్రధానం.
మృదంగ పణవాడక వాద్య గీత. చక్కటి వాళ్ళకి గీతాలు కూడా వచ్చు కాబట్టి అనేకమైనటువంటి స్వామి యొక్క లీలల్ని గానం చేసుకుంటూ ఇటు వాద్య సహకారాలు ఇచ్చుకుంటూ పుష్పోపహార నుతిభి సహసోపసేదు. పుష్ప ఉపహార నుతిభి. నుతి అనే పదానికి అర్థం అండి స్తుతులు అని అర్థం. నుతి అంటే స్తోత్రాలతో పుష్పోపహారం, అలా పుష్పవృష్టి కురిపిస్తూ స్వామివారి మీద ఆయన్ని స్తోత్రం చేస్తూ సహసా ఉపసేదు, ఆయన్ని సేవించడానికి వడివడిగా త్వరగా వచ్చేశారు దేవతలందరూ కూడా. మొత్తం అంతా వాళ్ళ సెట్టింగ్ అని తీసుకొచ్చేది. ఆ లీలని చూస్తున్నారు, అద్భుతమైనటువంటి లీల. నిన్న మనం చెప్పుకున్నాం పోతన వారి పద్యాలలో కూడా చక్కగా ఆ యమునా నది తరంగాలలో ఉండేటువంటి ఆ అత్యద్భుతమైనటువంటి నాదములు మృదంగములు కాగా, అలాగే తుమ్మెదల ఝంకారాలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా గానం చేస్తూ ఉండగా స్వామి నర్తిస్తూ ఉంటే, అందులో కూడా అత్యద్భుతమైనటువంటి ఆ పడగల మీద రత్నాల కాంతులతో వెలసిల్లేటువంటి ఈయన పాదాల విందాలు మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటే ఎంత పవిత్రుడవుతున్నాడా ఆ శేషుడు, ఆ సర్పము, కాళీయుడు. అత్యద్భుతమైనటువంటి జన్మ ధన్యమైపోయినట్టే కదా. అట్లా వర్ణిస్తూ 28వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి 101 పడగలలో ఏ ఒక్క పడగ నుంచి విషజ్వాలన వస్తుంటే ఆ విషజ్వాలని నగదొక్కేసి ఆ పడగని మొత్తమంతా ఆ లేపినటువంటి ఎత్తినటువంటి పడగలో ఉన్నటువంటి గర్వ అహంకార మదం ఆశ్చర్యాలన్నిటిని కూడా అనగదొక్కేసి నిర్వీర్యం చేస్తున్నారు స్వామి. అంత హుషారుగా పైకెత్తి స్వామిని కాటు వేయడానికి లేపినటువంటి పడగ కాస్త తామర కూడులాగా, తామర తూడులాగా సన్నగా అలా వాడిపోయిన కాడలాగా అయిపోతున్నాయి. ప్రతి దాని మీద ఆయన పాదముద్రలు వేసేస్తున్నారు. యజ్జత్ శిరో నమతేంగ శతైక శీర్ష్ణం. శీర్ష్ణ అంటే శిరస్సు. శతైక శీర్ష్ణ, శతము అంటే 100, శత ఏకం అంటే 100 పైన ఒకటి ఉంది వీడి, అంటే 101 శీర్షం. శతైక శీర్ష్ణ యద్యత్ శిరో నమతేంగ శతైక శీర్ష్ణ తత్తన్మమర్ధ కరకండధరో నృపాతై క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతోసృన్ నస్తోవమన్ పరమకష్మలమాపనాగః. నస్తోవమన్ పరమకష్మలమాపనాగః. ఆ కాళీయుడు ఎంత ప్రయత్నిస్తుంటే స్వామివారు అంత అదే విధంగా ఇదే పడగల మీద వచ్చి నర్తిస్తూ ఆ పడగల్ని, దాంట్లో ఆ విషపు జ్వాలని కక్కుదామనుకున్నటువంటి పడగల్ని కాస్త చివరికి నీరసించిపోయి కృషించిపోయి రక్తం కక్కేట్టు చేస్తున్నారు. యజ్జత్ శిరః నమతే అంగ నమతే నమతే అనే పదానికి అర్థం నమస్కారం. ఏ శిరస్సుతో అయితే, ఏ పడగలతో అయితే కాళీయుడు స్వామిని నమస్కరించడో, అహంకారంతో విషపు జ్వాలని కక్కటానికి సిద్ధంగా ఉన్నాడు. యజ్జత్ శిరః నమతే, ఏ శిరస్సు అయితే స్వామి యొక్క పాదపద్మాలకి నమస్కరించదో అటువంటి ఆ శిరస్సు మీద స్వామి తల పాదం పెడుతున్నాడు. యజ్జత్ శిరో నమతే ఇంగ శతైక శీర్ష్ణ. 101 పడగలలో అంత అహంకారంగా ఉన్నాడు, అంత అహంకారపూరితతో ఉన్నాడు. ఆ పడగలు ఎత్తిన పడగ మీదల్లా స్వామి యొక్క పాదముద్ర వేసేస్తున్నారు. తత్తన్ మమర్ధ, ఆ పైకెత్తినటువంటి పడగనల్లా కూడా మమర్ధ, మర్దించి పారేస్తున్నారు. ఖరకండధరోంఘ్రిపాతై, స్వామివారు అట్లా ఆ సర్పము యొక్క భయంకరమైనటువంటి అహంకారాన్ని అణిచివేయడానికి సిద్ధంగా పూనుకున్నటువంటి స్వామి అంఘ్రిపాతై, దుష్ట సంహారం చేసేటువంటి ఆ పాదములతో, పవిత్రమైనటువంటి పాదములతో అలా మర్దించేసేటప్పటికి 101 పడగల మీద స్వామి యొక్క తాండవం నృత్యం అయిపోయేటప్పటికి క్షీణాయుష, చివరికి ఎట్లా ఉంది ఆ కాళీయుడి పరిస్థితి అంటే క్షీణ ఆయుష. క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతో నస్తోవమన్ పరమకష్మలమాపనాగః. చివరికి వేడి నిట్టూర్పులతో ఏమీ చెయ్యలేక ప్రాణాలు ఇక వెళ్ళిపోతున్నాయి. అక్షీణ ఆయుష, ఆయుష్ క్షీణించిందా, ఇక నేను జీవించలేనా అనేటువంటి స్థితిలోకి వచ్చి ఉల్బణమాస్యతోసృత్, వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ ఏమీ చేయలేక ముఖము నుండి ఆ నాసిక రంధ్రాల నుండి మొత్తం రక్తాన్ని వెళ్ళగక్కుతూ న్యస్తోవమన్, అశ్రుక్, ఇక్కడ శృక్ అంటే రక్తం, ఆ రక్తాన్ని న్యస్తోవమన్
ఆ నేత్రముల నుండి నోటి నుండి ఆ రక్తాన్ని వెళ్ళగక్కుతూ పరమ కష్మలమాపనాగ, కష్మలమాప, చివరికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నిశ్చేష్టుడైపోయి అలా మూర్ఛపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు కాళీయుడు. పరమ కష్మలమాప నాగ, అయినా పాపం మధ్య మధ్యలో లేస్తున్నాడు, మళ్ళీ తన ప్రతాపం చూపించాలనుకుంటున్నాడు. తస్యాక్షిభి, తస్యాక్షిభిర్గరళముద్వమత శిరస్సు యద్యత్ సమున్నమతి నిశ్వసతో ఋషోచ్చైః నృత్యన్ పదానునమయన్ దమయాం బభూవ, దమయాం బభూవ పుష్పై ప్రపూజిత ఇవేహ పుమాన్ పురాణ, పురాణ, పుమాన్ పురాణ, పురాణ పురుషుడు, పుమాన్ అంటే పురుషుడు. తస్య అక్షిభిః, అక్షి అంటే నేత్రములు, అక్షిభిః ఆ నేత్రముల చేత, నోటి చేత, నోటి నుండి ఆ కళ్ళల్లోంచి, చివరికి నోరు శిరస్సులు ఇవేమి పనిచేయకపోతే కనీసం కళ్ళల్లో ఉన్న తీవ్రమైనటువంటి జ్వాలలు ప్రసరింపచేసి ఆ బాలుని సంహరిద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు ఈ సర్పం. తస్యాక్షిభిర్ గరళముద్వమత శిరస్సు, మధ్య మధ్యలో అలా మూర్ఛపోయినటువంటి వాడు కాస్త మళ్ళీ ఏదో పడగలేపుతున్నాడు, ఆ కళ్ళల్లోంచి గరళాన్ని విసర్జించడానికి ప్రయత్నిస్తున్నాడు స్వామి మీద. తస్యాక్షిభిర్గరళముద్వమత శిరస్సు యద్యత్ సమున్నమతి, యద్యత్ సమున్నమతి, ఉన్నమతి అంటే పైకి లేదు, ఏ ఏ శిరస్సుని ఏ ఏ పడగనైతే పైకి లేపుతున్నారు, నిశ్వసతో వృషోచ్చై, వృష అనే పదానికి అర్థం వృషము అంటే కోపం, ఉచ్చై కోపంతో ఒక్కసారిగా పైకి లేపి నిశ్వసతో దుస్సుమంటూ కాటు వేయడానికి ఆ విషాగ్ని జ్వాలల్ని అటు నోటి నుంచి అటు కళ్ళల్లోంచి విరజిమ్మడానికి ప్రయత్నిస్తుంటే, అట్లాంటి ఆ సర్పము మీద, ఆ పడగల మీద నృత్యన్ పదానునమన్ దమయాం బభూవ, ఆ పైకి లేపినటువంటి ఆ పడగలన్నిటి మీద స్వామి తన యొక్క పాదములతో నృత్యం, నాట్యం చేస్తూ పుష్పై ప్రపూజిత ఇవేహ పుమాన్ పురాణ, ఓ పక్కన ఆ నృత్యం చేస్తుంటే ఆ నోట్లోంచి వస్తున్నటువంటి ఆ రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో, ఆ రక్తపు చిందులు స్వామి యొక్క శరీరం మీద పడి అసలే నల్లని వాడు పద్మనయనంబుల వాడు అంటూ మనం కీర్తించుకుంటున్నాం. ఇంత అందమైనటువంటి శరీరమైనటువంటి ఆ స్వామి మీద పుష్పై ప్రపూజిత, ఆ పడుతున్నటువంటి రక్తపు మరకలు, పైనుంచి పడుతున్నటువంటి ఆ పడగల నుంచి వస్తున్నటువంటి ఆ రక్తపు మరకలు స్వామివారి దేహం మీద పడి పుష్పై ప్రపూజిత, ఎలా ఉన్నాయంటే పుష్పాల్లా ప్రకాశిస్తున్నాయట. కొన్ని ఆయన పాదాల మీద పడుతున్నాయి, ఇంకేం కావాలి. ఆయన పాదాల మీద కాళీయుడి నెత్తిన మరకలు పడుతున్నాయంటే స్వామి ఎలా గ్రహించారు, వ్యాసుడు ఎలా తీసుకున్నాడు చూసారా. ఇది కరుణా సముద్రుడు అంటే. పుష్పాలు పడుతున్నాయా, రక్తంతో పుష్ప పూజ చేస్తున్నాడా అన్నట్టుగా ఉంటారు. పుష్పై ప్రపూజత ఇవేహ పుమాన్ పురాణ, ఆ పురాణ పురుషుణ్ణి తన యొక్క రక్తంతో ఆ విధంగా తడిపేస్తున్నాడు అంటే అహంకార గర్వ మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అతనిలో తొలగిపోయి ఇప్పుడు పవిత్రం అవబోతున్నాడు, ఇప్పుడు పవిత్రం అవుతున్నాడు. ఇవన్నీ పుష్పాలతో ఆయన పూజ చేసినట్టే పాదాల దగ్గర. అట్లా స్వీకరించారు స్వామి వాటిని కూడా. అది ఆయన యొక్క కరుణ తత్వం అనేది. ఆ తర్వాత కూడా చివరికి ఈ విధమైనటువంటి పరిస్థితిలో చిట్ట చివరికి తేరుకున్నాడు పరిస్థితి. ఎవరయ్యా అంటే కాళీయుడు. ఇతన్ని నేను ఓడించలేను, ఇతన్ని నేను జయించలేను, నేను ఓడిపోయాను, నా పరిస్థితి ఏంటి. చివరికి ఆ పరమాత్ముడే దిక్కు, ఆ నారాయణుడే దిక్కు అనేటువంటి స్థితికి వస్తున్నాడు ఈ 30వ శ్లోకంలో. తచ్చిత్రతాండవ విరుగ్న ఫణాత పత్రో రక్తం ముఖైరురువమన్ నృపభగ్న గాత్ర స్మృత్వా చరాచర గురుం పురణం పురుషం పురాణం నారాయణం తమరణం మనసా జగామ, మనసా జగామ, ఇక మనస్ఫూర్తిగా మనసులో స్వామినే తలుచుకున్నట్ట నారాయణ స్వామి. ఎందుకంటే తచ్చిత్ర తాండవ, ఏం తాండవం అది, చిత్ర విచిత్రంగా చేస్తున్నారు. ఇట్లాంటి తాండవం ఎక్కడ చూడాలి. ఏం తాండవం ఇది అసలు. నిన్న మనం చెప్పుకున్నాం, వేదిక ఏమన్నా స్థిరంగా ఉందా. నాట్యం చెయ్యాలి అంటే కాస్త కాళ్ళు స్వేచ్ఛగా కదిలించాలి, చేతులు చక్కగా కదిలించేటువంటి స్వేచ్ఛ ఉండాలి.
ఆ నాట్యం చేసేవారికి. అభినయం చేయడానికి ఆ నేత్ర భంగిమలు మొదలైనటువంటివన్నీ చక్కగా చూపించడానికి ఆస్కారం ఉండాలి. వేదికే సరిగ్గా లేదు ఇక్కడ. ఏమిటే వేదిక అంటే స్థిరంగా ఉందా పోనీ అంటే కదులుతూ ఉంది. ఒక్కో పడగ పైకి లేస్తూ ఉంటుంది. ఆ పడగల మీద ఈయన స్టెప్ వేస్తున్నాడు ఓ పక్కన. అలా కదులుతూ ఉన్నటువంటి వేదిక మీద, రంగస్థలం మీద ఎట్లా వేస్తున్నాడు అయ్యా అంటే ఇంకా గట్టిగా వేస్తే చస్తాడేమో అన్నట్టుగా ఉంది. ఏదో సరిపెట్టుకుంటున్నట్టుగా ఆ పాదాలని ఇంకా గట్టిగా వేస్తే మొత్తం భూలోకం వెళ్ళిపోతుంది కిందకి. అది ఆయన పాదం. ఇంతింతై పటుడింతై అన్నప్పుడు ఆయన పాదం మొత్తం ఒక పాదంతోనే మొత్తం అన్ని లోకాలు కొలిచినటువంటి పాదం అది. అట్లాంటి పాదం. ఆ పాదంతో నాట్యం చేశాడంటే ఇంకేమన్నా ఉందా? ఏముంటుంది? కాబట్టి ఏదో సరిపెట్టుకుంటున్నట్టుగా ఆ సర్పానికి కూడా మరణం రాకుండా ఉండేట్టుగా అటువంటి వేదిక మీద ఎక్కువ మరీ చేతులు కదిలిస్తే మళ్ళీ ఇలా అంటే మళ్ళీ ఏ గోళాలు ఎక్కడికి వెళ్ళిపోతాయో అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయో అని చెప్పి చేతులు సరిగ్గా కదిలించలేడు, కాళ్ళు సరిగ్గా కదిలించలేడు. ఈ కళ్ళల్లోంచి వచ్చేటువంటి తేజస్సు ఎక్కడ ఏ లోకాలు భస్మమైపోతాయో అని చెప్పేసి త్రినేత్రుడిలాగా ఆ త్రినేత్రుడు ఆ కంటిని దేవగానే మన్మధుడు భస్మం అయిపోయాడు. ఆ ఉదాహరణతో ఇటు దృష్టి సరిగ్గా ప్రసరించలేక చేతులు కాళ్ళని సరిపెట్టుకుంటూ నాట్యం చేస్తున్నటువంటి ఆ తాండవమూర్తి సచిత్ర తాండవం అన్నారు. అందుకే మళ్ళీ ఇక్కడ కూడా ఏం తాండవం అది విచిత్రంగా ఉంది ఈ తాండవం ఎక్కడా చూడలేదు ఇట్లాంటి స్టెప్స్ అన్నట్టుగా ఉంది. సచిత్ర తాండవ విరుగ్న ఫణాతపత్ర ఫణ ఆతపత్రం. చివరికి ఏమైంది ఈ కాళీయుడి పరిస్థితి అంటే ఆతపత్రం లాగా వంగిపోయాడు. ఆతపత్రము అంటే గొడుగు. అలా మంచి హుషారుగా పొగరుగా లేచినటువంటి వాడు కాస్త ఇప్పుడు ఆతపత్రంలాగా గొడుగులాగా అయిపోయారు స్వామి. ఆతపత్రో రక్తం ముఖైరు రువమన్. వమన్ అంటే వమనం చేసుకో, వామిటింగ్ అంటామా. రక్తం ముఖైరు రువమన్. ఆ నోటి నుంచి కళ్ళ నుంచి ముక్కు రంధ్రాల నుంచి ఆ రక్తాన్ని స్రవిస్తూ ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి నృప భగ్న గాత్ర. భగ్న గాత్రం, మొత్తం శరీరం అంతా శిథిలమైపోయింది. కొల్లబొడి చేశాడు స్వామి. భగ్న గాత్ర. చిట్టు ఇంత ఇంత కొల్లబడవడం దేనికి చివరికి ఆశీర్వదించి పంపించడం విపరీతం. మహాభారతంలో కిరాతార్జునేయ ఘట్టంలో ఇట్లాగే ఉంది. పాపం అర్జునుడు ముందే పసిగట్టలేకపోతాడు వచ్చినటువంటి పరమేశ్వరుని. కిరాతకుడి రూపంలో వచ్చాడు. ఆయన ఏదో అర్జునుడి యొక్క సత్తా ఎలా ఉందో ఆ దెబ్బలు ఎలా ఉన్నాయో ఆయన రుచి చూడటానికి వచ్చాడు. ఇద్దరు బ్రహ్మాండమైనటువంటి యుద్ధం కొట్టాడు. అర్జునుడి చివరికి ఏదో చపాతి పిండి కలిపినట్టుగా అర్జునుడి యొక్క శరీరం ఆ విధంగా చేశాడు పాపం పరమేశ్వరుడు కాస్త. అర్జునుడు ఎన్ని వేసినా కూడా ఏమీ తగలట్ల ఆయనకి. చివరికి అన్ని దెబ్బలు పడేసి మొత్తం కొట్టేసిన తర్వాత చివరికి అర్జునుడు అప్పుడు తెలుసుకుంటాడు ఏమైపోయింది నా గాంధీవ ప్రభావం ఏమైపోయింది, అక్షయ తురీనాలు ఏమైపోయినాయి, ఇవేమీ లేవు. ఒక వేటగాడి చేతిలో నేను ఓడిపోతున్నాను అని చెప్పి తెలుసుకోలేకపోతున్నాడు వచ్చిన వాడిని పరమేశ్వరుడా అని చెప్పి ముందు గ్రహించలేక యుద్ధం ప్రారంభించేశాడు. ఈ విధంగా ఉండేటప్పటికి చివరికి అతని పరిస్థితి ఈ విధంగా భగ్నగాత్ర, శరీరం అంతా కొల్ల ఒడి చేసేటప్పటికి అప్పుడు గుర్తొచ్చింది. ఓహో ఈ దెబ్బలు ఆ దెబ్బలేనా స్వామి దెబ్బలేనా అని చెప్పి అనుకున్నట్టుగా గ్రహించి అక్కడ అర్జునుడు అప్పుడు పశ్చాత్తాపడతాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. స్మృత్వా చరాచర గురుం పురుషం పురాణం. పురాణం పురుషం, పురాణ పురుషుడైనటువంటి ఆది పురుషుడైనటువంటి చరాచర గురువు, సమస్తమైనటువంటి జగత్తుకి కూడా గురువైనటువంటి ఆది గురువైనటువంటి ఈ నారాయణ స్వామిని గుర్తించి స్మృత్వా, గుర్తు చేసుకున్నాడు ఒక్కసారి. ఎవరిని? నారాయణం తమరణం మనసా జగామ. ఇక అన్యథా శరణం నాస్తి అన్నట్టుగా నారాయణం తమరణం. ఈ బాలకృష్ణుడి యొక్క అవతారంలో లోపల నారాయణుడి యొక్క స్వరూపం అరణిలాగా, ఒక కొయ్యలో అరణి మంధనం, అగ్ని ఏ విధంగా అయితే అరణిలాగా దాగి ఉంటుందో, నిప్పు ఎలా అయితే దాగి ఉంటుందో జమ్మి చెట్టులో ఆ కాష్టంలో, అట్లా ఈ బాలకృష్ణుడి యొక్క చిన్న అవతారంలో సమస్తమైనటువంటి నారాయణ స్వరూపం ఎలా దాగి ఉన్నదో ఆ ఆ స్వరూపాన్ని మనసా జగామ, మనసులో ఒక్కసారి ధ్యానించుకున్నాడు. అయిపోయింది, అర్థమైపోయింది వచ్చినటువంటి వారు ఎవరో కాదు. ఎందుకంటే ఇతనికి కూడా తెలుసు వచ్చింది ఎవరు అనేటువంటి, ఇప్పుడు తెలుసుకున్నాడు, గుర్తించాడు. అంతకుముందు గర్గాచార్యుల వారు సూచించారు, నీకు ఫలానా సందర్భంలో ఫలానా వారి చేతిలో నీకు ఇట్లా మోక్షం కలుగుతుందిరా అబ్బాయి, కాబట్టి నువ్వు జాగ్రత్త, నీ యొక్క గర్వము అహంకారం ఇవన్నీ ఈ విధంగా నాశనం అవుతాయని చెప్పి గర్గాచార్యుల వారు, అంటే
యాదవుల యొక్క పురోహితులైనటువంటి గర్గాచార్యులు వారు చెప్పడం జరిగింది. అవి మనం ఇంకొక అధ్యాయం కూడా అయిపోయిన తర్వాత వాటి యొక్క అంతరార్థాలు మనం తర్వాత చెప్పుకుంటాం విశేషాలు. ఈ విధంగా ఆ తర్వాత కృష్ణస్య గర్భ జగతోతి కృష్ణస్య గర్భ జగతోతి భరావసన్నం పార్ష్ణి ప్రహార పరిరుగ్న ఫణాతపత్రం. ఫణ ఆతపత్రం, ఇక్కడ కూడా ఆతపత్రం అనేది వచ్చింది, పైన ఒకసారి వచ్చింది ఆతపత్రం అనేటువంటి ఫణాతపత్రం. ఇక్కడ 30వ శ్లోకంలో కూడా ఇచ్చారు. పార్ష్ణి ప్రహార పరిరుగ్న ఫణాతపత్రం దృష్ట్వా హిమాద్యముపసేదురముష్యపత్న్య ఆర్తాః శ్లథద్వసన భూషణ కేశబంధా. ఆర్తాశ్లథద్వసన భూషణ కేశబంధా. ఎప్పుడైతే ఈ కాళీయుడి యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా చివరికి ఇక తల ఎత్తలేనటువంటి పరిస్థితిలో ఇక ప్రాణాలు పోతాయి, ఇంకా సేపట్లో ఇంకొక దెబ్బేస్తే స్వామి వీడి పరిస్థితి ఏమైపోతుందని చెప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక అప్పుడు వచ్చారు. కృష్ణుణ్ణి శరణ వేడుదామని చెప్పేసి కాళీయుని యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా ఉన్న పడానుగా అలా వచ్చేసి తమ బిడ్డల్ని ముందు పెట్టుకుని మరి స్వామిని వేడుకుంటున్నారు. కృష్ణస్య గర్భ జగతోతి భరావసన్నం. మొత్తం జగత్తులోని సర్వమైనటువంటి లోకాలు అన్నీ కూడా ఆయన ఆయన గర్భంలోనే ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క గర్భంలోనే సమస్తమైనటువంటి జగత్తులు ఉన్నాయి. అట్లా ఉన్నటువంటి సమస్త జగత్తుని తన గర్భంలోనే ధరించినటువంటి వాడు. కృష్ణస్య గర్భ జగతోతి భరావసన్నం. ఏమైపోయినాయో, ఇంత నృత్యం చేసినప్పుడు, ఇంత తాండవం చేసినప్పుడు లోపల ఆ జగత్తులన్నీ ఏమైపోయినాయో. జగములన్నీ కదిలిపోయినాయని చెప్పి భీష్ముడు స్తుతించినటువంటి స్తోత్రంలో నిన్న మనం చెప్పుకున్నాం అవన్నీ. శ్రీకృష్ణుడు యుద్ధరంగం నుంచి అలా దూకినప్పుడు ఆ పట్టు వస్త్రం జారిపోతే లోపల ఉన్నటువంటి జగత్తులన్నీ కదిలిపోయినాయి. అట్లాంటి ఆ కృష్ణ పరమాత్ముడే నాకు దిక్కంటూ భీష్మ పితామహుడు చేశాడు. కదులుతాయి అట్లా. అట్లా ఈయన ఈ విధంగా తాండవం చేశాడు ఇక్కడ. అప్పుడు అంత కోపంగా దూకలే, ఇప్పుడు మామూలుగా నృత్యం చేశాడు. అట్లా కృష్ణస్య గర్భ జగతోతి భరావసన్నం పార్ష్ణి ప్రహార పరిరుగ్న ఫణాతపత్రం. ఇట్లా పార్ష్ణి ప్రహార, పార్ష్ణి అంటే ఆయన యొక్క పదఘట్టనల చేత ప్రహారం కొట్టడం వల్ల, ఆయన యొక్క పదఘట్టనతో ఆ పడగల మీద అలా 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 నృత్యం చేయడం వలన పరిరుగ్న ఫణాతపత్రం, ఆ ఫణములన్నీ 101 ఫణాలు కూడా ఆతపత్రం లాగా గొడుగుల్లాగా అలా అయిపోయి స్వామివారిని సేవించడానికి సిద్ధంగా ఉండటం చూసి ఆ సన్నివేశం, ఇంతటి వీరుడు, ఇంతటి పరాక్రమవంతుడు, ఇంత గర్వ అంధకారంలో మునిగిపోయినటువంటి వాడు, ఎన్నో ప్రాణుల్ని హింసించినటువంటి ఈ నాథుడైనటువంటి, ఈ సర్పముల యొక్క నాథుడైనటువంటి కాళీయుడి యొక్క పరిస్థితి దృష్ట్వా చూసి భార్యలు వస్తున్నారు, అతని భార్యలు. దృష్ట్వా ఉపసేదు రముష్య పత్న్య. ఉపసేదు అంటే సమీపించడం. దృష్ట్వాహి ఆద్యుడైనటువంటి పరమపురుషుడైనటువంటి ఇతన్ని, స్వామిని చూసి, దృష్ట్వా ఇతని పరిస్థితిని చూసి, భర్త యొక్క పరిస్థితిని చూసి, అముష్య పత్న్య ఆర్తాః శ్లథద్వసన భూషణ కేశబంధాః. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉండి అట్లా వచ్చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఓ పక్కన ఈయన పడగల శిథిలమైపోతే అతని దుస్థితి చూసి భార్యలందరూ కూడా చాలా దుఃఖంతో, ఆర్తితో, శ్లథద్వసన భూషణ కేశబంధాః, ఆ ఆభరణాలు విడిపోతూ ఉండగా, కేశబంధనాలు విడిపోతున్నాయి ఓ పక్కన, వస్త్రములు మొదలైనటువంటివన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఓ పక్కన. అటువంటి స్థితిలో వచ్చి స్వామిని వేడుకుంటున్నారు. ఇంకా ఇబ్బంది పెడితే భర్తకి ఏమైపోతుందో, వీళ్ళ మాంగళ్యాలు ఏమైపోతాయో అన్నట్టుగా వచ్చి, ఎలా వచ్చారు? తాస్తం సువిఘ్న మనసోధ పురస్కృత అర్భాహ. అర్భాహ అనే పదానికి అర్థం చిన్నపిల్లలు. మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు. ఆ కాళీయుడు సర్పం ఆ మడుగులో ఒక్కడే కాకుండా మొత్తం సమస్తమైనటువంటి కుటుంబాన్ని పెట్టేసుకున్నాడు. ఎప్పటివాడు భద్రువుకి పుట్టినటువంటి వాడు. తాస్తం సువిఘ్న మనసోధ పురస్కృతార్భాః కాయం నిధాయ భువి భూత పతిం ప్రణేముః సాధ్వ్యః
సాధ్యకృతాంజలిపుటాః శమలస్య భర్తుః మోక్షేప్సవః శరణదం శరణం ప్రపన్నాః. మోక్షేప్సవః శరణదం శరణం ప్రపన్నాః. మొత్తానికి ఆ వచ్చినటువంటి భార్యలు తమ పిల్లల్ని సంతానాన్ని ముందు పెట్టుకుని పురస్కృత్య అర్భాహ, సంతానాన్ని ముందు పెట్టుకుని వాటి వాటి చేత కూడా ఆ సర్పముల చేత కూడా బాల సర్పాల చేత కూడా నమస్కారం చేయించి స్వామికి తాస్తం సువిఘ్న మనసః, సువిఘ్న మనసః, మనసులో కంగారు పడిపోయి తమ భర్తకి ఏమవుతుందో అనేటువంటి భయంతో కాయం నిధాయ భువి, వాళ్ళ యొక్క శరీరాలు భూమి మీద తాకిస్తూ అంటే సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆ స్వామికి భూతపతిం ప్రణేము, భూతపతి అయినటువంటి సమస్తమైనటువంటి ప్రాణులకి నాథుడైనటువంటి ఆ శ్రీహరిని ప్రణేము, ప్రణతులు అర్పిస్తూ సాధ్యకృతాంజలిపుటా, అంజలిపుటా, చేతులు రెండు జోడించి నమస్కారం చేసి అంజలి ఘటించి శమలస్య భర్తు, శమలస్య అనే పదానికి అర్థం పాపాత్ముడు, ఎన్నో దోషాలు ఎన్నో పాపాలు క్రూరమైనటువంటి కర్మలు ఎంతో మందిని హింసించినటువంటి ఈ శమలస్య భర్తు, ఇటువంటి భర్తని స్వామి నుండి రక్షించడానికి కోసం వేడుకుంటం కోసం చెప్పి మోక్షేప్సవ, మోక్ష ఈప్సవ అంటే ఈ పాపాల నుండి భర్తని విముక్తి కలిగించేందుకు శరణదం శరణం ప్రపన్నా, శరణు వేడటానికి వచ్చారు. ఎవరిని శరణు వేడటానికి వచ్చారు? శరణ దం, దం అంటే ఇచ్చేవాడు, శరణమును ఇచ్చేటువంటి వాడు, అభయదాత అయినటువంటి వాడు. అట్లాంటి అభయ ప్రదాత అయినటువంటి ఆ స్వామిని వేడుకోవటం కోసం అని చెప్పేసి ఇతన్ని ఈ పాపాల నుండి మోక్షం కలిగించడం కోసం అని చెప్పేసి అలా వచ్చినటువంటి ఈ స్త్రీలందరూ కూడా అర్భకులని ముందు పెట్టుకుని వచ్చారు. పురస్కృతార్భాహ, చూసారా అక్కడ ఈ పిల్లల్ని ముందు పెట్టుకోవడం అనేటువంటి లాజిక్ ఒకసారి ఆలోచించండి. ఎంత రాజనీతిజ్ఞతో, ఎంత రాజజ్ఞతో, రాజకీయం అంటారే రాజనీతిజ్ఞత, చాలా మంచి నీతి శాస్త్రం. రామాయణంలో కూడా ఒక ఉదాహరణ చెప్తున్నాను, సందర్భం వచ్చింది. సుగ్రీవుడు శ్రీరాముడికి మాట ఇచ్చి సీతాన్వేషణ జరిపిస్తానని మాట ఇచ్చి తర్వాత వర్షాకాలం వచ్చి 4 నెలలు గడిచిపోతే 4 నెలలు చాలా సుఖించాడు సుగ్రీవుడు. తర్వాత 4 నెలలు అయిపోయిన తర్వాత అసలు ఈ విషయమే పట్టించుకోవట్లేదు సుగ్రీవుడు. దాంతో కోపించినటువంటి లక్ష్మణస్వామి, ఆ లక్ష్మణస్వామి వస్తున్నాడు లోపలికి శ్రీరాముడి యొక్క సూచనతో సందేశంతో. లక్ష్మణుడు సుగ్రీవుడి యొక్క మందిరానికి వస్తున్నాడు, ఆ గుహలో. ఆ వస్తుంటే సుగ్రీవుడు వస్తున్నాడు అనేటువంటి వార్త తెలిసేటప్పటికీ, లక్ష్మణస్వామి వస్తున్నాడు కోపంతో వస్తున్నాడు అనేటువంటి వార్త తెలిసేటప్పటికీ సుగ్రీవుడు చేసినటువంటి చాకచక్యమైనటువంటి పని ఏంటంటే, తెలివైన పని, తారని పంపించాడు. తార, నువ్వు వెళ్ళి ఒక్కసారి లక్ష్మణుడు వస్తున్నట్ట, కోపంతో వస్తున్నట్ట అని వణికిపోతూ నువ్వు వెళ్ళి కాస్త శాంతింపచేసి మెల్లగా లోపలికి తీసుకురా అని చెప్పి తారని పంపిస్తాడు, స్త్రీని పంపిస్తాడు. ఎందుకుని అంటే రాజనీతి ఇదే. అంత లక్ష్మణస్వామి కోపంతో వచ్చేసాడు అంటే ఆదిశేషుడు ఇంక తిరిగే ఉంది, ఇక చేయాల్సిన సత్కారం చేసేస్తాడు సుగ్రీవుడికి. ఆ వాలి వెళ్ళినటువంటి మార్గం సిద్ధంగానే ఉంది, అదే మాట అంటాడు. నువ్వు ఆడిన మాట తప్పావేమో, వాలి వెళ్ళినటువంటి మార్గం ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి, అక్కడికి పంపించమంటావా అని చెప్తాడు. అంత ఉక్రోషంగా వచ్చేటువంటి లక్ష్మణస్వామి తారను ఎందుకు పంపించాడు ఆయన దగ్గరికి అంటే, లక్ష్మణుని యొక్క సంస్కారము సభ్యత సుగ్రీవుడికి బాగా తెలుసు. స్త్రీమూర్తి కనిపించగానే లక్ష్మణుడు వెంటనే తలదించుకుని ఆ తార రాగానే అమ్మా అంటూ నమస్కారం చేస్తాడు. ఆ మాట్లాడే విధానము చాలా చక్కగా, కోపమంతా తగ్గిపోతుంది, శాంతి. ఎందుకంటే స్త్రీలతో మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, వృద్ధులతో మాట్లాడేటప్పుడు ఆ మాట తీరు ఎప్పుడు ఎలా ఉండాలో అనేటువంటిది మనకు నేర్పిస్తాయి ఇవే. ఆ కోపమంతా తగ్గిపోతుంది, తార చక్కటి శాంతి వచనాలు చెప్తుంది. అప్పుడు మెల్లగా లోపలి తీసుకు. ఇక్కడ స్వామి శ్రీకృష్ణుల వారు ఎంత ఉక్రోషంగా ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, తమ భర్త పరిస్థితి ఎట్లా ఉంది. మరి ఈ భర్తని రక్షించుకోవాలి, ఆ స్వామిని శాంతింపజేయాలంటే మొట్టమొదట ఏముండాలి? పైగా ఈయన పిల్లవాడే, బాలకృష్ణుడు పిల్లవాడే. కాబట్టి ఈ పిల్లవాడికి
పిల్లవాని రూపంలో ఉన్నటువంటి బాలకృష్ణుడికి పక్కన ఎదురుగుండా పిల్లవాడిని చూపించేటప్పటికి వెంటనే ఏమవుతుంది? అయ్యో, ఈ పిల్లలకి ఇగో ఇతన్ని మనం ఏదైనా హింసిస్తే, ఇతన్ని సంహరించేస్తే ఈ పిల్లలకి తండ్రి పరిస్థితి ఏమిటి? తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు ఈ పిల్లలకి? ఎంత సెంటిమెంట్ అది! అద్భుతమైనటువంటి. అంతేకాకుండా ఆ విధమైనటువంటి ఓ పక్కన స్త్రీలు చక్కగా సభ్యతా సంస్కారాలతో ఇప్పుడు స్తోత్రం చేస్తారు. 20 శ్లోకాలలో స్వామిని కీర్తించడం ఉంటుంది. ఈ కాళీయ పత్నులు చేసినటువంటి స్తోత్రం 20 శ్లోకాలు, అత్యద్భుతమైనటువంటి కృష్ణస్తుతి. అట్లా పిల్లల్ని ముందు పెట్టుకొని ఆయన చిన్న పిల్లవాడు అర్థం చేసుకుంటాడు. వీళ్ళ పిల్లల్ని చూడంగానే మొహం వెంటనే కాస్త జాలి పడతాడు భర్త మీద. రెండోది ఏమంటే పిల్లల మీద, స్త్రీల మీద, వృద్ధుల మీద ఎప్పుడు కూడా ద్వేషం అనేటువంటిది మహానుభావులకి ఉండదు, గొప్పవారికి ఉండదు. అందువల్ల వెంటనే స్వామి శాంతింపజేయటం కోసం చెప్పి, శ్రీకృష్ణ పరమాత్మని శాంతింపజేసి తన భర్తని రక్షించుకోవడం కోసం చెప్పి, పురస్కృతార్థాః కాయం నిధాయ భువి భూతపతిం ప్రణేము, నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, ఇక నాగపత్నులు నాగపత్న్యావూచు, ఇక్కడి నుంచి నాగపత్నులు చేసినటువంటి స్తోత్రం అనేటువంటిది ఒక 20 శ్లోకాలు. సమయం మించిపోయింది కాబట్టి రేపటి నుంచి ప్రారంభించుకుందాం. ఈ రోజు అయితే ఒక్క శ్లోకం అవుతుంది, మళ్ళీ రేపటి నుంచి చక్కగా ప్రారంభించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.